వెల్కమ్ బ్యాక్. చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్. సెంటిమెంట్ గా భావించే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్ రాకపై, బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికపై, జగిత్యాలలో బహిరంగ సభపై జనం ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఈ కాంగ్రెస్ అనే పార్టీ జీవన్ రెడ్డిని వాడుకొని కంప్లీట్ గా తనను తనను వ్యవస్థ నుంచి ఇచ్చేసి అసలే కౌన్సిలర్ టికెట్ ఇవ్వకుండా ఇచ్చేసి నిల్లు చేసింది. ఇట్లాంటి టైంలో తన కేసీఆర్ అనే వ్యక్తి గుర్తించి నిజంగా రాజకీయంగా కానీ సమాజ సేవ పరంగా కానీ జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లా ఈ రకంగా ఈ మనిషికి ఇట్లా అన్యాయం జరిగిందని తన ఇచ్చేసి తన కోసం జీవన్ రెడ్డి అనే వ్యక్తి కోసం జగిత్యాల వచ్చుడు అనేది గొప్ప ముచ్చట. రేపు ఏం జరుగుద్ది ఏంది అనేది విషయం కాదు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా జీవన్ రెడ్డి మానసికంగా ఆవేదన పడ్డాడు కాబట్టి తన ఆవేదనను గుర్తించి తన జగిత్యాల రావడం అనేది నిజంగా జీవన్ రెడ్డికే కాదు మా అందరికి కూడా గర్వకారణం. అనే వ్యక్తి మరి ఇవాళ ఒక తెలంగాణతోని ఒక తెలంగాణ పార్టీ కేటీఆర్ తోటి మరి అట్లాగే మన దగ్గర ఒక మంచి తనం ఉన్నది కాబట్టి ఈ బీఆర్ఎస్ లకు రావడం, ఎందుకంటే ప్రజల అభివృద్ధి కొరకు మరి కేసీఆర్ తోని అండదండలుగా ఉండి పనిచేస్తారని చెప్పి రావడం. మరి అది అట్లాగే ఎందుకంటే జీవన్ రెడ్డి ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తి, ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్సీ, అటువంటి వ్యక్తి కూడా వస్తున్నాడంటే ఇవాళ ఒక గుడ్డలు పెట్టు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మన రాష్ట్రం అంతా కూడా మెసేజ్ వెళ్ళిపోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాల అవుతున్నా గానీ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారినే ముఖ్యమంత్రిని చేద్దామని గ్రామాల్లో ప్రజలందరూ అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఇచ్చిన హామీలు కూడా ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. 2500 మహిళలకు నెలకు ఇస్తానన్నారు. ఇప్పటికి అసలు ఆ ప్రస్తావన ఎక్కలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది.